వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. నేషనల్ మీడియా నిర్వహించిన ఒక సర్వే, మూడ్ ఆఫ్ ది నేషన్ అనే ఒక సర్వేలో మరి బీజేపీకి ముఖ్యంగా అంటే మోడీ గారి ఫేస్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్‌డీఏ కూటమికి ఎన్ని సీట్స్ వచ్చాయి అనేది ఒక సర్వే అయితే నిర్వహించింది. సో, ఈ సర్వేలో మరి ఎవరిని పై స్థాయిలో ఉంచింది? మోదీ గారినా? లేకపోతే రాహుల్ గారినా? కేజ్రీవాల్ గారినా? విజయ్ గారినా? సో, ఇలాంటివన్నీ ప్రశ్నలు లేవనెత్తున్నాయి. అయితే ఇప్పుడున్న టైంలో ఇలాంటి ఒక సర్వే అవసరమా? దీనివల్ల అసలు ఉపయోగాలున్నాయా ఇప్పుడున్న టైంలో? సో, ఇలాంటి వాటికి అన్నిటికి ప్రశ్నలకి మరి సమాధానం చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియోపాలిటికల్ ఎక్స్‌పర్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఒక నేషనల్ మీడియా నిర్వహించిన ఒక సర్వే, మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వేలో ఏంటంటే సీట్స్ లాగా కూడా చెప్పడం జరిగింది. ఎన్‌డీఏకైతే ఎంత, బీజేపీకైతే ఎంత అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో అసలు ఇలాంటి ఒక సర్వే అవసరమా? దీనివల్ల అసలు ఉపయోగాలేంటంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. మనం ఈ చర్చ ఏదైతే ఉందో మూడ్ ఆఫ్ ద నేషన్‌ని మనం 3 లేయర్స్‌లో కవర్ చేయాలి. హ్మ్. నంబర్ 1 ఏంటంటే అసలు ఇది ఎలా ఈ ఫస్ట్ బేసిక్ చెప్పి, దాని తర్వాత ఇది నిజంగా ఎవరిని ఎలివేట్ చేయడానికి, ఎవరిని డౌన్ చేయడానికి. దాని తర్వాత మూడోది మీరన్నట్టుగా అసలు ఇది వీటి ప్రాముఖ్యత ఏంటి? వీటి విలువ ఏంటి? వీటి ప్ర ఇంపార్టెన్స్ ఎంతుందనేది. హ్మ్. ఇది 3 లేయర్స్‌లో తీసుకోవాలి. సో, మనం స్టార్టింగ్ విత్ ఫస్ట్ లేయర్ అంటే ఇది బేసిక్ ఏంటి అని చూస్తే, వీళ్ళు అంటున్నది ఏంటంటే ఇప్పుడు గనక ఎన్నికలు నిర్వహించినట్టయితే బీజేపీకి సుమారుగా 260 సీట్లు వస్తాయని అంటున్నారు. అంటే ఆధిక్యం రావట్లేదు ఇంకా. హ్మ్. హ్మ్. కానీ 2024 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. 260 సీట్లు అలా వస్తాయని అంటున్నారు. ఎన్‌డీఏ కూటమికొచ్చేసి 326 సీట్లు అలా వస్తాయని చెప్తున్నారు. అంటే 24 కంటే పెరిగింది కానీ, బీజేపీ ఇంకా 14, 19 ఫీట్ రిపీట్ చేయలేదని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ ఇంకా రానట్టే, వేరే పార్టీలకు కూడా ఏమీ స్కోప్ లేనట్టే. హ్మ్. కానీ ఇదే సర్వేలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్‌లో ఈ లోక్సభ ఎన్నికల్లో గనక నిర్వహించినట్టయితే మొదటి స్థానం ఇండీ కూటమి అంటే సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ఏవైతే ఉన్నాయో వాటికొస్తుంది. రెండో స్థానం బీజేపీకి వస్తుందని అంటున్నారు. అంటే 24లో ఎలా అయితే జరిగిందో అలాగే. అండ్ దాని తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూడోది ఆహ్, ఇంకా ఇప్పటికి మోదీ గారే పాపులర్ ఫిగర్ అని అంటున్నారు. ఐ థింక్ 40% ఎంతోనని. దాని తర్వాత రాహుల్ గాంధీ గారున్నారు. దాని తర్వాత విజయ్ గారున్నారు. దాని తర్వాత కేజ్రీవాల్ అభిజిత్ దీప్‌కెని కూడా పెట్టారు. అబ్బో! ఆ! అభిజిత్ దీప్‌కెని కూడా పెట్టారు. సో, బేసిక్ క్రక్స్ ఏంటంటే ఇది సర్వే. అయితే మనం ఇది ఒక లేయర్‌లో చూసుకున్నట్టయితే అబ్బా! ఇంకా మోదీ గారికి బానే ఉంది కదా! ఆర్ సంథింగ్ ఇలాగే కనిపిస్తుంది. బట్ డీప్ డౌన్ గనక మనం డిగ్ చేసి చూసినట్టయితే, మనం ఇది నిర్వహించిన వాళ్ళది క్రెడిబిలిటీ కానివ్వండి, వాళ్ళ గతంలో ఉన్న అసోసియేషన్, అఫిలియేషన్ కానివ్వండి, ఇవన్నీ చూసుకున్నట్టయితే, ఇది నిర్వహించడానికి గల కారణం ఏంటో మనకి తెలుస్తుంది. హ్మ్. ఈ జాతీయ ఛానెల్ ఏదైతే నిర్వహించిందో, మామూలుగా ఇది కాంగ్రెస్ మౌత్ పీస్ అంటారు. అంటే ఓకే. కాంగ్రెస్‌కి చాలా క్లోజ్. ఈ యాంకర్ మామూలుగా మనం వింటూ ఉంటాం. గోధి మీడియా అని అంటూ ఉంటారు. అలాగా కాంగ్రెస్ మీడియాని ఏమన్నా పెట్టినట్టయితే ఫస్ట్ వస్తుంది ఈ ఛానెల్. అండ్ వీళ్ళు వేరే వాళ్ళందరిని విమర్శిస్తారు. మీరు న్యూట్రల్ ఉండరు. మీరు బయాస్డ్ ఉంటారు అని. హ్మ్. బట్ ఓకే. ఎవరి ఎలిజియన్స్, ఎవరి అఫిలియేషన్ వాళ్ళది, మనం తప్పు పట్టడానికి లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. సో, ఇలాగ మరి ఈ పార్టీ ఇలాంటి పార్టీకి క్లోజ్ ఉన్న ఛానెల్ కూడా మరి ఎందుకు రెండో స్థానం ఇచ్చింది? హ్మ్. అదొక ప్రశ్నే. అయితే ఇక్కడ మనం ఇంకా డీప్‌గా చూసుకున్నట్టయితే ఇది వీళ్ళు ఏ టైంలో చేశారు అని చెప్తే మనకి క్లియర్‌గా పిక్చర్ అర్థమవుతుంది. ఇది నిజానికి ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో. హ్మ్. ఇది జూలై 1 నుంచి ఆగస్ట్ ఐ థింక్ సంథింగ్ ఎండింగ్ ఆ టైం వరకు చేసిన సర్వే ఇది. ఐ థింక్ ఆగస్ట్ 15, 18, 20 టైం వరకు. అంటే మీరు గమనించినట్టయితే జంతర్ మంతర్ ప్రొటెస్ట్ టైంలో కూడా ఇది జరిగింది. ఈ సర్వే. హ్మ్. 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 సో, ఇదంతా చూసుకున్నా సరే మరి మోదీ గారికి బానే ఉంది. సెకండ్ ప్లేస్ రాహుల్ గాంధీ గారున్నారు. థర్డ్ ప్లేస్ విజయ్ గారున్నారు. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ జంతర్ మంతర్ తర్వాత కూడాని ఇది క్లియర్‌గా రాహుల్ గాంధీని ఎలివేట్ చేయడానికి కాదు, మోదీ గారిని ఎలివేట్ చేయడానికి కాదు. హ్మ్. ఇది నిజానికి కేజ్రీవాల్‌ని డౌన్ చేయడానికి. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే ఇది జంతర్ మంతర్‌లో జరిగిన సీజేపీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇట్ వాస్ క్లియర్‌లీ ఫండెడ్ బై ఆప్. హ్మ్. మనకు ఆ స్పష్టత ఉండాలి ఫస్ట్ థింగ్. అది కాంగ్రెస్‌ది కాదు. అది విద్యార్థులది అంతకంటే కాదు. ఆప్ వాళ్ళే నిర్వహించింది. అభిజిత్ దీప్‌కి ఆప్ పార్టీలో పనిచేసిన అతను. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో, సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్‌లో రకరకాల విభాగాల్లో పనిచేశాడు. సౌరవ్ దాస్ ఆప్ పార్టీ స్థాపించిన కొత్తలో దానికి డొనేషన్ ఇచ్చిన అతను. హ్మ్. అశుతోష్ రాంకా ఆప్‌కి స్పోక్స్ పర్సన్‌గా కూడా వ్యవహరించాడు. రత్నా సింగ్ అనుకుంటా ఆమె కూడా ఆప్‌కి స్పోక్స్ పర్సన్‌గా వ్యవహరించింది.
అంటే ఆప్‌లో ఉన్న యువకులందరూ బయటకొచ్చి వాళ్ళని వాళ్ళు విద్యార్థుల కిందన క్రియేట్ చేసుకొని వాళ్ళు నిర్వహించిందిది సీజేపీ ప్రొటెస్ట్ అని. అవునన్నా కాదన్నా సీజేపీ ప్రొటెస్ట్‌లో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ వ్యతిరేక శక్తులు కానీ, బీజేపీని అంటే కంప్లీట్ డీప్ అండర్‌స్టాండింగ్ లేకుండా ఈ ఈ ఏదైతే యాంటీ బీజేపీ మీడియా చూపించేది నమ్మేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళది ఖచ్చితంగా సీజేపీ విక్టరీ అనుకుంటారు. సీజేపీ విక్టరీ అంటే ఇది ఎలాగ వెళ్తుంది? ఇంకా పొలిటికల్లీ లాభం తీసుకునేలా వెళ్తే ఆప్‌కెళ్తుంది. కేజ్రీవాల్ ఇది క్యాష్ చేసుకోగలరు. ఎందుకంటే మనం చూసాం దీని తర్వాత వీళ్ళు పాఠశాల టీక్కరు అనే సంథింగ్ ఇలా అని చెప్పి మహారాష్ట్రలో అవును. తిరగడం చూసాము. రాజస్థాన్‌లో తిరగడం. ఎక్కడైతే బీజేపీ ఉంటుందో అక్కడికే వెళ్తున్నారు మళ్ళీ. హ్మ్. సో, అంటే ఏంటంటే కేజ్రీవాల్ వీళ్ళని వాడుకొని వేరే వేరే చోట్ల ఆయన కూడా స్ప్రెడ్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం ఇక్కడ. సో, కేజ్రీవాల్ మరి ఇలా చేస్తుంటే రియల్‌గా ఈ దేశంలో ఎళ్ళిపోయిన మరి రాహుల్ గాంధీ ఏం చేయాలి? సో, మనం గమనించినట్టయితే అందుకే ఈ సీజేపీ వాళ్ళు జంతర్ మంతర్‌లో కూర్చున్నన్ని రోజులు నిజానికి రాహుల్ గాంధీ రాలేదు అక్కడికి. అవును. ఇన్‌ఫాక్ట్ ఆయన చాలా రోజులు దేశంలోనే లేరు. వాళ్ళు ఆ జంతర్ మంతర్‌లో ఈ గొడవ జరిగిన రోజున వాళ్ళకి మనం ఆ రోజంతా ఏం జరిగిందో తెలుసు. బట్ ఒక్కసారిగా వాళ్ళు లైమ్‌లైట్‌లో ఉండేసరికి వాళ్ళ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ వెళ్లి పీఎం ఇంటి ముందు కూర్చోవడం చూసాం. అంటే క్లియర్‌గా ఇద్దరిలోంచి లైమ్‌లైట్‌లో ఉండడానికి, నేను ఇంపార్టెంట్ లీడర్‌ని మోదీ గారిని కొట్టడానికి, నేను ఎల్‌ఓపి, నేను నెక్స్ట్ ఛాలెంజర్ అని చూపించుకునే ప్రయత్నం ఇద్దరికీ జరుగుతోంది. సో, ఆ ప్రయత్నంలో జంతర్ మంతర్ కేజ్రీవాల్‌కి లాభం చేకూర్చింది. దాన్ని ముందరికి తీసుకెళ్తే ఏం చేశారు? సీజేపీ వాళ్ళు మహారాష్ట్రలోను, రాజస్థాన్‌లో చేస్తున్నారు. అందుకే మీరు గమనించినట్టయితే రాహుల్ గాంధీ 'ఛాత్రోం కి గూంజ్' అని చెప్పి మహారాష్ట్రలోనే నిర్వహించారాయన. ఆయన హ్మ్. మహారాష్ట్రలోనే ఎందుకు నిర్వహించారంటే, ఈ అభిజిత్ దీప్‌కే ఇలాంటి వాళ్ళందరూ అక్కడే తిరుగుతున్నారు కాబట్టి. సో, అంటే క్లియర్‌గా ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ అనేది మోదీ గారిని ఎలివేట్ చేయడానికి కాదు. ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ అనేది ఏంటి అంటే ఆహ్, కేజ్రీవాల్‌కి జనాల్లో ఇంకా ఆదరణ లేదు. సీజేపీకి ఇంకా ఆదరణ లేదు. వీళ్ళు నిజానికి చేయించుండొచ్చు కాక, కానీ జనాలు వీళ్ళని నమ్మట్లేదు అని చెప్పి ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ ద్వారా చూపిద్దాం అనుకునే ఒక ప్రయత్నం జరిగింది. హ్మ్. సో, క్లియర్‌గా ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ టార్గెట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ టు ఎలివేట్ మోదీ గారు. ఇట్ ఈస్ నాట్ టు హైలైట్ రాహుల్ గాంధీ గారు. ఇట్ ఈస్ టు క్రియేట్ ఎ పర్సెప్షన్ దట్ కేజ్రీవాల్ ఇంకా ఏమీ రాలేదు. జనాల్లో కేజ్రీవాల్‌కి అంత ఆదరణ లేదు. 1% ఉంది, 1% ఉందని చూపించడం వీళ్ళ ప్రథమ లక్ష్యం. హ్మ్. హ్మ్. సో, అందుకని చెప్పి వీళ్ళు ఇలాంటి సర్వే నిర్వహించారు. బట్ దీంట్లో కూడా కాంగ్రెస్‌కి గెయిన్ వస్తున్నట్టు చూపియాలి కాబట్టి, అందులో భాగంగానే వీళ్ళేంటంటే ఉత్తరప్రదేశ్‌లో వీళ్ళు ఈ ఇండీ కూటమికి ఎక్కువ వస్తుందన్నట్టు చూపించారు. అండ్ దీనికి వీళ్ళిచ్చిన కారణాలున్నాయి. రామ్ మందిర్‌దని చెప్పి ఇటీవల యూజీసీది ఏదైతే హ్మ్. జరిగిందో హ్మ్. అది హ్మ్. కానీ, జంతర్ మంతర్ ఇలాంటివన్నీ. టు సమ్ ఎక్స్‌టెంట్ ఏంటి అంటే, నా వ్యక్తిగత అభిప్రాయం యూజీసీది పడే అవకాశం ఉంది. నేను కాదనట్లేదు. రామ్ మందిర్‌ది పడుతుందనే అభిప్రాయంలో నేను లేను. అండ్ వెన్ కమ్స్ టు జంతర్ మంతర్ అంటారా? సీ బీజేపీ విద్యార్థులది అడ్రెస్ చేస్తోందా లేదా అనేది పక్కన పెడితే, సమాజ్‌వాదీ పార్టీ వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళ హయాంలో అక్కడ విద్యార్థులకి ఏం చేసింది అనేది ప్రజలకి గుర్తొచ్చినట్టయితే అది ఖచ్చితంగా వాళ్ళకి లాభం చేకూర్చదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పేపర్ లీక్‌ది ఏదైతే ఇలాగా వీళ్ళు గొడవ చేశారో బీజేపీకి వ్యతిరేకంగా ఒక చిన్న ఉదంతం చెప్పా. ఐ థింక్ ఈ ఇయర్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. బట్ రాజ్‌నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్ పేపర్ లీక్‌ది బిల్లు తీసుకొచ్చారు. అంటే ఎవరన్నా పేపర్ లీక్‌కి పాల్పడినా ఇలాంటివి చేసినా వాళ్ళకి జైలు శిక్ష, ఇంత జరిమానా ఇవి అని. ఆయన బీజేపీ ఓడిపోవడానికి అదొక కారణమైంది. హ్మ్. లిటరల్లీ బీజేపీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆ పేపర్ లీక్ బిల్లు స్ట్రాంగ్‌గా పెట్టడం ఒక కారణమైంది. దాని తర్వాత ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఆయన అధికారంలోకొచ్చారు. ఆయన వస్తూనే ఫస్ట్ తీసుకునే నిర్ణయాలేంటంటే పేపర్ లీక్ బిల్లుని వెనక్కి తీసేసుకోవడం. ఓకే. ఆ! సో, అలాంటి పార్టీని ఇప్పుడు పేపర్ లీక్ విషయంలో నమ్ముతారు అనంటే కొంచెం అతిశయోక్తిగానే ఉంటుంది. సో, మనం దాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకోలేం. వెన్ ఇట్ కమ్స్ టు యూజీసీ కరెక్టే యూజీసీలో అప్పర్ కాస్ట్ వాళ్ళకి కొంచెం ఆ నిర్ణయాల వల్ల బీజేపీకి కొంచెం సెట్ బ్యాక్ వచ్చిందనే వాదన ఉంది. ఇన్‌ఫాక్ట్ బాంకీపూర్‌లో అది కూడా ఒక కారణం అయింది బీజేపీ ఓడడానికి బీహార్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఖాళీ చేసిన స్థానంలో బీజేపీ ఓడడానికి అది కూడా ఒక కారణం అనే వాదన రకరకాలు ఉన్నాయి. కానీ అగైన్ ఇక్కడ కూడా ఓకే బీజేపీ చేసుండొచ్చు, కానీ సమాజ్వాదీ పార్టీ ఏం చేసింది? సమాజ్వాదీ పార్టీది MY ఫార్ములా అంటారు, ముస్లిం యాదవ్. అది వాళ్ళు ఎంత యాంటీ అప్పర్ కాస్ట్ అంటే ఒకసారి ఒక మీడియా ఆయన అఖిలేష్ యాదవ్ని కొంచెం గట్టిగా ప్రశ్నించారు. అంటే దీని మీద మీ వాదన ఏంటారు, మీ పేరేంటి అంటే ఆయన పేరు ఏదో చెప్పి లాస్ట్లో మిశ్రా అన్నారు. మిశ్రాజీ అచ్చా అంటే మిశ్రా అంటే బ్రాహ్మలు. అచ్చా మిశ్రాజీ తోడా శరం కీజియేనా, కొంచెం సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి అన్నారు. సో ఏంటంటే అలాంటి అఖిలేష్ యాదవ్కి ఈ యాంటీ యూజీసీ వాళ్ళు ఎలా వెళ్తారు? సో అది కూడా కష్టమే. వెన్ ఇట్ కమ్స్ టు అయోధ్య రామ మందిర్ ఇంపాక్ట్ పడుతుంది అని అంటున్నారు. ఓకే, నేను గతంలోనే చాలాసార్లు చెప్పా, అయోధ్య రామ మందిర్ది జరిగింది ఓకే, దానివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అన్నీ కరెక్టే. కానీ అది అఖిలేష్ యాదవ్కి ఎలా వెళ్తుంది? కరసేవకులని కాల్పించిన పార్టీ అది, మళ్ళీ కరసేవకులని అవసరమైతే కాల్పిస్తానన్న పార్టీ, దాని తర్వాత అసలు రాముడు ఇల్లీగల్గా ఉంటున్నాడు అన్న పార్టీ, అసలు అక్కడ గుడే ఉండకూడదు అన్న పార్టీ, దాని తర్వాత అసలు రాముడు లేడని కోర్టులో వాదించిన వాళ్ళు కూటమిలో ఉన్నారు. ఇలాంటి కూటమికి అక్కడ ఓట్లు ఎలా వెళ్తాయి? సో అంటే లాజికల్లీ చూసుకున్నట్టయితే ఈ సర్వేలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికలకి ఇంకా మనకి చాలా సమయం ఉంది, 7 నెలలో 8 నెలల్లో ఉంది అంటే ఓటింగ్ అవ్వడానికి నేను అంటుంది. సో అంటే ఈ టైంలో చాలా ఏమన్నా జరగచ్చండి, రాజకీయ సమీకరణాలు ఎలాగన్నా మారచ్చు. ఇప్పుడు రిజర్వేషన్ హటావో ఆందోళన అని చెప్పి రాజధానిలో చేస్తున్నారు, వాళ్ళతోని నడ్డా గారు మాట్లాడారు, నేను దీన్ని పరిష్కరిస్తానని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు, వాళ్ళందరూ కామ్ అయిపోయారు. అంటే బీజేపీ అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు రీసెంట్లీ యూపీలో ఆ పార్టీలో కొన్ని కమిటీలు వేశారు, అధ్యక్షులుగా నియమించడం, బాధ్యతలు ఇవ్వడం, దాంట్లో అప్పర్ కాస్ట్ వాళ్ళకి తగినంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఏంటంటే వాళ్ళు అడ్రస్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ. అండ్ ఇదే జరుగుతున్న టైంలో ఆపోజిట్లీ అఖిలేష్ యాదవ్, ద మూమెంట్ అఖిలేష్ యాదవ్ రాగానే ఎలాగ నమ్ముతారు? ఇందాక నేను అఖిలేష్ యాదవ్ హిస్టరీ, ఇటీవల రాహుల్ గాంధీ గారు ఛాత్రంకి గూంజ్ అనే పేరుతోని స్మాష్ పేట్రియార్కీ అని చెప్పని మనుస్మృతిని అవమానించి ఇలాగా హిందూ ధర్మాన్ని అవమానిస్తూ వచ్చిన రాహుల్ గాంధీని కూటమిలో పెట్టుకుని హిందువులకి అప్పర్ కాస్ట్కి నేను సాయం చేస్తాను అంటే ఆ ఓట్లు ఎలా వెళ్తాయి? రామ్ మందిర్ దాంట్లో బీజేపీ అన్యాయం చేసిందని అఖిలేష్ యాదవ్కి వేద్దాం అనుకున్న ఆ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుని వాళ్ళు ఎలా వెళ్తారు? సో అంటే మీరు గమనించినట్టయితే ఇది ఎంత ఫ్లాడ్ అంటే కంప్లీట్గా అసలు వీళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటూ లాజిక్స్ లేకుండా, అంటే జస్ట్ జనాలు ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతారు అనే ఒక ధోరణిలో వీళ్ళు చేసిన ఒక సర్వే కిందనే కనిపిస్తోంది. కానీ నిజంగా జనం పల్స్ తీసుకున్న సర్వే కిందని ఇది ఎక్కడా కనిపించటం లేదు. అండ్ అది కూడా వీళ్ళు ఎంతమందిని అడిగారు? సుమారు 1,00,000 మంది కూడా లేరు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో మీరు 1,00,000 మందిని కూడా శాంపుల్ కింద తీసుకోకుండా మీరు ఇది 3 ఆఫ్ ద నేషన్ అని అంటే ఎలా నమ్మాలి? 3 ఆఫ్ ద నేషన్ అంటే సరే 100 కోట్ల మంది ఓటర్లలో మీరు కనీసం 1/4 అన్న టచ్ చేయాలి. అంటే మీరు కనీసం 25 కోట్లు లేదా కనీసం దాంట్లో సహా 10 కోట్లన టచ్ చేయాలి. మీరు అంత కూడా టచ్ చేయకుండా మీరు ఇది 3 ఆఫ్ ద నేషన్ అని అంటే ఒక 1,00,000 మందిని కూడా తీసుకోకుండా అది ఎలా నమ్ముతారు? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సర్వేస్‌ని కూడా చాలామంది నమ్మట్లేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏదైతే కొన్ని సర్వేలు ఏవైతే గెలుస్తాయని చెప్పిన పార్టీలు ఓడిపోవడం అలాంటివన్నీ జరిగాయి. సో జనాలు కూడా ఈ సర్వేల మీద వాళ్ళకి నమ్మకం పోయింది. ఎగ్జిట్ పోల్స్ మీద కూడా నమ్మకం పోయింది. ఎందుకంటే వాళ్ళు ఓటేసేది ఏంటనేది అప్పటి వరకు కూడా వాళ్ళు గోప్యతగానే ఉంచుతున్నారు, బయటికి వాళ్ళు వెల్లడించట్లేదు. సో ఈ సర్వేలు అనేది అవసరమా మరి నిజంగానే? ఇప్పుడు ఒక పర్సెంటేజ్ ఉంటుంది, ఇంత పర్సెంటేజ్ చేస్తేనే అది 3 ఆఫ్ ది నేషన్ అని చెప్పుకోవాలి. లేకపోతే 100లో 30 మంది లేకపోతే 40 మంది దీనికి సానుకూలంగా ఉన్నారు అంటేనే వాళ్ళు చెప్పడానికి ఉంటుంది. అసలు ఎక్కడ జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు ఈ సర్వే అసలు? అంటే ఈ సర్వేలు అవసరమా అంటే దీని లాభం అంటే దీని ద్వారా క్యాష్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అవసరం. ఓకే. దీని ద్వారా నరేటివ్ నడపాలి అనుకునే పార్టీ వాళ్ళకి అవసరం. దీని ద్వారా టీఆర్పీలు పెంచుకోవాలి అనుకునే మీడియా హౌసెస్కి అవసరం. దీని ద్వారా వీడియోస్ రన్ చేయాలనుకునే యూట్యూబర్స్కి అవసరం. కానీ నిజంగా ఈ సర్వేలో ఎంత వాస్తవం ఉంది అనేది చూస్తే ఒక ప్రశ్నార్థకమే. అంటే నేను వ్యక్తిగతంగా చూసుకుంటే నేను బెంగాల్ ఎన్నికలు ఇవి మాట్లాడినా నేను ఎప్పుడు ఈ సర్వేల ఆధారంగా నేను మాట్లాడలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే
ఎప్పుడైనా సరే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలవదు అనేది మీరు ఎన్నికలకు 6 నెలల ముందు, 7 నెలల ముందు ఎప్పుడు మాట్లాడలేరు. ఎవరు చెప్పలేరు. ఎన్నికలు జరుగుతాయి అన్న నెల రోజుల ముందర నుంచి మనకి నిజమైన సర్వే మనకి తెలుస్తుంది. పల్స్ జనాలు నిజంగా అప్పుడు తెలుస్తుంది. హ్మ్. ఎందుకంటే అప్పుడు ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి మనకప్పుడు జనాలు ఏమనుకుంటున్నారనేది తెలుస్తుంది. అప్పుడు కూడా మీరు ఇలాంటి సర్వేలు కాదు. నేనెలాగా చూస్తానంటే ముందుగా అభ్యర్థుల ఎంపిక. రైట్. అభ్యర్థులు ఎలాంటి వాళ్ళున్నారు? వాళ్ళని జనాలు స్వీకరిస్తున్నారా? వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా? పార్టీ దాంతోని వాళ్ళు నెగ్గుకుంటారా? వాళ్ళే పార్టీకి బలమవుతారా? వాళ్ళ వల్ల పార్టీకి లాభమా? నష్టమా? ఇలాంటివన్నీ చూడాలి. దాని తర్వాత వ్యూహాలు, ప్రతివ్యూహాలు. ఏ ఏ అంశాలు ఎన్నికల్లో చాలా ప్రధానంగా ఉంటున్నాయి. అది జనాలతోని ఎలాగ రెజొనేట్ అవుతోంది. రెజొనేట్ అయితే అది ఎలాగ ఉంది? దాన్ని మారుస్తుంటే ఎలా ఉంది? ఈ రెజొనేట్ అయితే గనక అవతల పార్టీ దీన్నెలా కౌంటర్ చేస్తోంది? జనాలు కౌంటర్ చేస్తుంది నమ్ముతున్నారా? ఫస్ట్ మాట్లాడింది నమ్ముతున్నారా? మేనిఫెస్టో. ఇలాంటి వాటి ఆధారంగా చూసుకుంటేనే మనకి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అనేది తెలుస్తుంది. కానీ ఒక గుప్పెడు మందిని గెలిచేసి ఇదే సర్వేలు అని అంటే గనక ఐ డోంట్ థింక్ అదంతా ఏమంటారు వాలిడ్ అని అనుకోవట్లేదు నేను. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే 2014 ఎన్నికలు జరిగినప్పుడు 14 వరకు ఎందుకండి 24లో ప్రతి మీడియా హౌస్ కూడా ఎన్‌డీఏ పక్కన పెట్టండి బీజేపీకి చాలా మంది 400 ఇచ్చారు. ఇంకా చాలా మంది 300కి పైగా సీట్లు ఇచ్చేసారు. హ్మ్. కానీ ఫలితాలు మనం చూసాం 240 వచ్చాయి. దాని తర్వాత హర్యానా ఎన్నికలు నెల రోజుల్లో జరిగిన హర్యానా ఎన్నికలు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మీడియా హౌస్ కూడా బీజేపీకి మెజారిటీ ఆధిక్యం ఇవ్వలేదు. ఎవ్వరు కూడా బీజేపీ రాదని అన్నారు. కానీ మనం చూసాం బీజేపీ వచ్చింది. దాని తర్వాత మనం ఇటీవల బెంగాల్‌లో చూసాం. ఎవ్వరు కూడా బీజేపీకి 200 సీట్లు ఇవ్వలేదు. అంటే అందరూ కూడా బీజేపీ అయితే బొటాబొటి వస్తుంది. లేకపోతే 170 వరకు వస్తుంది. లేకపోతే అసలు రాదని అన్నారు. కానీ 200 అంచనా ఎవరు వేయలేకపోయారు. హ్మ్. 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 అంటే ఏంటి వాళ్ళ సర్వే చేసే విధానంలో అన్నా తప్పుండాలి. లేదు అంటే మీరన్నట్టుగా ఓటర్లు బయటికి చెప్పకుండా అన్నా చెప్పకుండా. ఉండుండాలి. హ్మ్. హ్మ్. సో, అంటే ఈ సర్వేలు వీటి ఆధారంగా ఐ రియల్లీ డోంట్ థింక్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు దీని ఆధారంగా వాళ్ళు ఏమంటారు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తారని నేను అనుకోవట్లేదు. ఇది వాళ్ళు దేనికి వాడతారు అంటే, జనాలు దీనితోని ఎంత రెసొనేట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేనంటే నాది ఇదే పని కాబట్టి నేను కూర్చొని అరే! ఇది అని చూసా. సాధారణంగా 9-6 జాబ్ చేసేవాళ్ళు రాత్రి పూట వచ్చి ఒక ఛానెల్ పెట్టంగానే వాళ్ళేం చెప్తే అదే నమ్ముతారు. కానీ అరే! వీళ్ళు శాంపిల్ ఎంత తీసుకున్నారు? హ్మ్. హ్మ్. అరే! హ్మ్. ఇది ఏ టైంలో జూలై నుంచి ఆగస్ట్‌లో చేశారు. ఆగస్ట్ నుంచి ఎప్పటి వరకు చేశారని కానీ వీళ్ళు ఇవన్నీ చూడరు. హ్మ్. హ్మ్. ఇవన్నీ వీళ్ళు చూడరు. అరే! యూజీసీ మీద దెబ్బ తగిలిందని అంటున్నారు కదా! అవునా? అయోధ్యది దెబ్బ తగిలిందా? అవునా? అంటే ఏంటంటే మీరు ఓ రకంగా చూసుకున్నట్టయితే ఇది ఇప్పుడు మైండ్ గేమ్‌కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే గనక ఆల్రెడీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో ఏంటి అంటే ఎన్నికలది తెలుగులో అంటారు నగారా మోగింది అని హ్మ్. చెప్పంటారు. హ్మ్. హ్మ్. సో, అలాగా బీజేపీ కానివ్వండి, సమాజ్‌వాదీ పార్టీ కానివ్వండి ఎన్నికలది మొదలు పెట్టేసారు వాళ్ళు. అఫీషియల్‌గా కాదు అన్‌అఫీషియల్‌గా. సో, ఇదే టైంలో ఈ సర్వే రావడం, లోక్‌సభ జరిగితే ఇండీ కూటమి ముందంజలో ఉందనడం, రామ్ మందిర్‌ది వీళ్ళకి అనుకూలంగా లేదు అనడం, దాని తర్వాత యూజీసీ బీజేపీకి దెబ్బ తగిలిందనడం, ఇలాంటివన్నీ పెట్టేసరికి ఏమవుతుంది అంటే నిజంగానే అసలు ఇవన్నీ పని చేశాయా అనే సందేహం అందరికి వస్తుంది. హ్మ్. అండ్ ఇంకొకటి దీనిది ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మనకి 17 తర్వాత అంటే 17లో యోగి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి ఆయన మొహం మీద వెళ్ళలే ఉత్తరప్రదేశ్‌లో. తర్వాత ఆయన ఫేస్ అయ్యారు. అంటే 22లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఆయన మొహం మీద వెళ్లారు. నిజానికి అప్పుడు మామూలుగా బీజేపీ అంటే హిందుత్వ, సనాతన ధర్మం ఇవన్నీ అంటారు. నిజానికి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అసలు బీజేపీ 22లో హిందుత్వ అనే అంశాన్నే తీసుకెళ్లలేదు. హ్మ్. అసలు హిందుత్వం మాట్లాడలేదు బీజేపీ. వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా పెట్టుకున్న లక్ష్యం ఏంటి అంటే మొదటిది ఆహ్, లా అండ్ ఆర్డర్. రెండోది ఉద్యోగ కల్పన. దాని తర్వాత మూడోది మహిళల భద్రత. ఇవన్నీ తీసుకునేసరికి ఏమైంది సమాజ్‌వాదీ పార్టీది వీళ్ళది పోల్చేసరికి
బీజేపీ యోగి ఆదిత్యనాథ్ గారి పర్సనల్ క్రెడిబిలిటీ ఇంకా ఎలివేట్ అవ్వడంతో బీజేపీ అసలు అప్పటి వరకు కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు ఉత్తరప్రదేశ్లో. మొట్టమొదటిసారి బీజేపీ వచ్చింది రెండోసారి అధికారంలోకి. సో అంటే వాళ్ళు ఏదైతే బీజేపీ మెయిన్ అంశం అనుకున్నారో అది కాకుండా వీళ్ళు నెరేటివ్ మార్చేశారు. అంటే అఖిలేష్ యాదవ్కి ఏదైతే దెబ్బ తగలాలో అది మెయిన్ అంశంగా పెట్టుకున్నారు. అఖిలేష్ యాదవ్ హయాంలో లా అండ్ ఆర్డర్ బాలేదు, మనకు తెలిసిందే. ముఖ్తార్ అన్సారీ, అతీక్ అహ్మద్, దాని తర్వాత ఆజం ఖాన్, వికాస్ దుబే, ఇలాంటి వాళ్ళందరూ కూడా చెలరేగిపోయారు. సో దీన్ని ఎలివేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎంత బాగుందో చూడాలి. వీళ్ళ వల్ల మహిళలకు భద్రత లేకుండా పోయింది. సాయంత్రం అయితే మహిళలు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇక్కడ వచ్చేసరికి మహిళల భద్రత బాగుంది. సో మనం దాన్ని హైలైట్ చేయాలి. అఖిలేష్ యాదవ్ హయాంలో ఏమైంది? వలసలు వెళ్ళిపోయేవారు ఉత్తరప్రదేశ్ నుంచి. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఏమైంది? అక్కడ ఉద్యోగ కల్పన చేయడంతో తిరిగి మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వచ్చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మళ్ళీ ఉద్యోగ కల్పన వచ్చింది. దానివల్ల అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారింది. అంటే ఏంటంటే ఇలాంటి తెలిసి తెలియకుండానే రెండు కంపారిజన్ వచ్చేలాంటి నెరేటివ్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇమాజిన్ చేయండి, 5 ఏళ్లలోనే యోగి ఆదిత్యనాథ్ గారు అంత చేయగలిగితే ఈ 10 ఏళ్లలో అది ఇంకెంత బాగా చేస్తుండి ఉండాలి. సో 5 ఏళ్లకే బీజేపీ విక్టరీ సీల్ అయితే 10 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా అది బీజేపీకి ఇంకెంత స్ట్రాంగ్ విక్టరీ కిందనది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ అంశాలు ఏవి రాకుండా ఏదైతే వీళ్ళకి అంటే అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవైతే ఫెయిల్యూర్స్ వీళ్ళు ఎలివేట్ చేశారు అవి రాకుండా బీజేపీ కోర్ ఏవైతే ఉన్నాయో అవే వీళ్ళు ఫెయిల్ అయ్యారనేలా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే చేశారు. బీజేపీ ఏమంటుంది? కులం కాదు, ధర్మం ముఖ్యం, హిందూ అనే ఒక ఐడెంటిటీతో వేయండి అన్నారు. వీళ్ళు యూజీసీ అని చెప్పి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత బీజేపీ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి, అంటే స్థాపించినప్పటి నుంచి వాళ్ళ ప్రధానమైన అంశం ఏంటి? రామ్ మందిర్ కట్టడం. దానివల్ల వాళ్ళు ఎన్ని రాష్ట్రాల అధికారాలు కోల్పోయారు, వాళ్ళని అందరూ ఎక్కిరించారు. అయినా కానీ వాళ్ళు ఏమీ దానికోసమే నిలబడ్డారు. అలాంటి రామ్ మందిర్ దాంట్లోనే ఒక ఇలా దొంగతనం జరగడం అనేసరికి అది వీళ్ళు చాలా మొరాల్ దెబ్బతినేలాగా వీళ్ళు నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏదైతే బీజేపీ ముఖ్యంగా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఒక కోర్ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేశారు. అంటే దేశాన్ని నిజంగా ఏకం చేయడం, ముఖ్యంగా హిందువులను ఏకం చేయడం ఏదైతే చేశారో ఆ లాభం ఇక్కడ రాకుండా చేయాలని చెప్పి చేస్తున్నారు. ఎందుకంటే మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల రీసెంట్లీ జరిగిన అస్సాము బెంగాల్ ఎన్నికలు చూసుకున్నట్టయితే 200 సీట్లు బీజేపీకి వచ్చాయి. అంటే హిందూ అనే ఐడెంటిటీతో వేసేశారు హిందూస్. హిందూ మమతా బెనర్జీనే ఓడిపోయారు. జస్ట్ ఇమాజిన్, మమతా బెనర్జీనే ఓడిపోయారు. డైమండ్ హార్బర్, అభిషేక్ బెనర్జీ, కంచుకోట అనే దాంట్లో అసలు టీఎంసీ ఏమీ చేయలేకపోయి ఎక్కువ ముస్లిం మెజారిటీ సీట్లు మాత్రమే మమతా బెనర్జీ టీఎంసీ గెలవగలిగింది. 126 సీట్లుంటే దాంట్లో ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 40% ముస్లిం జనాభా ఉన్న అస్సాంలో 126 సీట్లలో కేవలం 90 సీట్లు బీజేపీ ఏకంగా గెలిచేసింది. బీజేపీనే గెలిచింది. అంటే అక్కడ హిందూ కన్సాలిడేషన్ ఎంత జరిగింది అంటే ఓ రకంగా ఇవి రెండు వేకప్ కాల్స్ అయ్యాయి. ఎవరికి? హిందూస్ కాదు, అపోజిషన్కి. అంటే హిందూ అనే ఐడెంటిటీ పనిచేస్తోంది, హిందూ అనే ఐడెంటిటీ బాగా వర్క్ అవుతుంది. దీన్ని మనం విడగొట్టకపోతే చాలా కష్టం, అస్తిత్వానికే ప్రమాదం అనే దాంతోని దానికి వీళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు ఏంటంటే ఎలా అయినా హిందూ అనే ఐడెంటిటీ రాకుండా ఉండాలని చెప్పి రామ్ మందిర్ని చేస్తున్నారు. హిందూ అనే ఐడెంటిటీ రాకుండా ఉండడానికి యూజీసీ అనే అంశాన్ని లేవనెత్తుతున్నారు. మళ్ళీ అదే హిందూ ఐడెంటిటీ లేపడానికి యూజీసీని సమర్థిస్తూ రిజర్వేషన్లు తీయకూడదు వెనకబడ్డ వర్గాలకు అని చెప్పి అంటున్నారు. ఒక పక్కన వెనకబడ్డ వర్గాలకి రిజర్వేషన్ తీయకూడదు అంటారు, ఇంకో పక్కన బీజేపీ అగ్రవర్ణాలకు అన్యాయం చేస్తుందని అంటారు. అంటే వీళ్ళ హిపోక్రసీ చూడండి. అంటే మొత్తం కులాల వారీగా విడిపోయి అసలు ముస్లిం అనే వాళ్ళు కన్సాలిడేట్ అవ్వాలి, ముస్లిం కింద వేయాలి, కానీ హిందూ అనే వాళ్ళు హిందూ కింద వేయకూడదు. కులాల వారీగా విడిపోయి వాళ్ళు ఇంకా సరే అప్పర్ కాస్ట్ ఇంత జరిగింది కాదు వాళ్ళు బీజేపీకి వేయరు, లోవర్ కాస్ట్ మామూలుగానే సమాజ్వాదీ పార్టీ వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళకేస్తారు అనే వీళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చి ఈ కుట్రకు తెర తీశారు. దాన్ని ఇలాంటి సర్వేస్ లేవనెత్తుతున్నాయి. సో ఇందులో రాజకీయం, దాని తర్వాత బీజేపీని దెబ్బ కొట్టడం, అందులో భాగంగా కేజ్రీవాల్ బలహీనపడ్డాడని చూపించడం, అందులో భాగంగానే రాహుల్ గాంధీ రేజ్ స్టడీగా అవుతుందని చూపించడం తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు.
అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లో విజయ్ చేసిన అద్భుతాలు ఏమున్నాయండి? నిజానికి చెప్పాలంటే విజయ్ చేసిన అద్భుతాలు అంత ఏమున్నాయని చెప్పి విజయ్ 3వ స్థానంలో రావడానికి? మొదటి అంశం అయితే విజయ్‌కి అంత ఉంటే మరి యోగి గారిని పెడితే అది ఇంకెంత వెళ్ళాలి? యోగి గారు లేరసలు. ఆ లిస్ట్‌లో లేరు. అంటే యెస్. అభిషేక్ దీప్‌కే ఆయన వచ్చాడు. కానీ యోగి అదే. గారి పేరెందుకు రాలే అంటారు? ఆశ్చర్యం చూడండి. అభిజిత్ దీప్‌కేకొచ్చిన 1% కూడా యోగి గారికి రాలేదు. రాలేదు. ఓకే. బట్ అగైన్ ఆయన ఉన్నారా? అంటే వీళ్ళు ఐ మీన్ మీరు ప్రాబబుల్ పీఎం క్యాండిడేట్స్‌లో వీళ్ళు ఆయనని పెడితేనే ఓటింగ్ వాళ్ళు కూడా ఏస్తారు. హ్మ్. మరి పెట్టారో లేదో తెలీదు. అగైన్ పెట్టకపోతే గనక యోగి గారిని ఎందుకు పెట్టలేదు? విజయ్‌ని ఎందుకు పెట్టారు? పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గెలిసారు. యెస్. అంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటే వాళ్ళకక్కడ ఒక ప్రత్యామ్నాయం కావాలనుకున్నారు వచ్చింది. కానీ ఒకటేసారికి పీఎం క్యాండిడేట్ అంటే అది ఎంతవరకి కరెక్ట్ అంటారు? అసలు కాదండి. ఆయన చేసిన అద్భుతాలు ఏమున్నాయి 6 నెలల్లో? హ్మ్. హ్మ్. విజయ్ ఇప్పుడు ఎవరితోనున్నారు? కాంగ్రెస్‌తోనున్నారు. హ్మ్. సో, అంటే ఏంటంటే ఇది క్లియర్‌గా ఒక కాంగ్రెస్ డ్రివెన్ నరేటివ్. అరవింద్ ఓకే. కేజ్రీవాల్ కంటే కూడా, యోగి ఆదిత్యనాథ్ గారి కంటే కూడా విజయ్‌కి పాపులారిటీ ఎక్కువ ఎక్కువుంది అని చెప్పి కాంగ్రెస్ చూపించాలని చూపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తోని విజయ్ ఉన్నారు కానీ కాబట్టి. కాంగ్రెస్‌తో ఉంది ఓన్లీ కేవలం ఒక్క సీటే గదా! ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు ఎన్ని సీట్లతో ఉన్నారు? ఐ థింక్ 5 సీట్స్ ఎంతో. 1-5 సీట్స్‌తోనే యెస్. ఉన్నారు. అంతే. దీనికి వాళ్ళు విజయ్‌ని అంత పీఎం సీట్‌లో పెట్టి సర్వే జరిపిస్తారంటారా మరి? సీ విజయ్ ఇప్పుడక్కడ ఆయనకి ప్రాబ్లమ్ ఏంటి అంటే కాంగ్రెస్‌కి, వీళ్ళు పొత్తులోకి వచ్చినప్పుడు వీళ్ళు లేకపోతే విజయ్ అధికారంలో ఉండడం కష్టం అనే పరిస్థితి ఉంది. హ్మ్. కానీ విజయ్ తెలివిగా ఏం చేశారు? ఏఐడీఎంకే ఎమ్మెల్యేలను లాగేశారు. రైట్. సో, ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోతే గనక సరే ఎళ్ళిపోతే ఎళ్ళిపో. నా ఓన్ వెనక ఎమ్మెల్యేలే ఉన్నారింకా. నాకొచ్చేసింది మెజారిటీ అనొచ్చు. హ్మ్. సో, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక రకమైన అప్పీస్‌మెంట్ లేకపోతే నేషనల్ ఎలివేషన్ కావాలి. హ్మ్. మీరు హ్మ్. చూసుకున్నట్టయితే ఇటీవలే ఈ ఛానెల్ తమిళనాడులో కూడా మొదలైంది. ఆ హ్మ్. తమిళనాడులో మొదలైనప్పుడు ఆఫ్‌కోర్స్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనే వెళ్లారు. అందులో మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు. నేను విజయ్ అవుతారా అవ్వరా అని నేనేం దాని గురించి అనట్లే. విజయ్ 6 నెలల్లో చేసిందేముంది? చేసిందేముంది? అండ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఐ మీన్ ఆయన 10 ఏళ్ల ట్రాక్ రికార్డ్ చూసి కూడా ఆయన లేకపోవడం ఏంటి? కానీ చాలా సార్లు మోదీ గారి తర్వాత యోగి గారు అని చెప్పేసి మనం అనేక సార్లు విన్నాం. కొన్ని సార్లు అంటే ఈసారి ఎప్పుడైతే బీజేపీ గెలిచిందో మూడోసారి అప్పుడు కూడా యో యో అంటే యోగి గారి పేరే గట్టిగా వినిపించింది. యెస్. మోదీ గారు తప్పకుంటే ఇన్ కేస్ యోగి గారే కూర్చుంటారు ఆ కుర్చీలో అని చెప్పేసి వచ్చింది. మరి ఎందుకు అంటారు? అంటే సి బీజేపీ వాళ్ళకి కానివ్వండి, హిందువులకి కానివ్వండి, అంటే మోదీ గారు సెట్ చేసిన బార్‌ని తరువాత స్థాయికి తీసుకెళ్ళగలిగే వ్యక్తి యోగి గారేనని అందరూ నమ్ముతున్నారు. హ్మ్. దాంట్లో తప్పు లేదు. కానీ ఉత్తరప్రదేశ్‌ని గనక ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే యోగి గారిని గనక తీసేస్తే అంటే ఆయనను కేంద్రానికి తీసుకొస్తే యూపీ సర్వైవ్ అవుతుందో లేదో కూడా మనం చూడాలి కదా! హ్మ్. 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 మనం చూసుకున్నట్టయితే 25,00,00,000 జనాభా ఉన్న రాష్ట్రం అది. అంటే ఆల్‌మోస్ట్‌గా దేశాల వారీగా చూసుకుంటే గనక టాప్ టాప్ 10 ఉంటుంది. టాప్ 10లో ఉంటుందది. సో, అలా ఒకప్పుడు కంప్లీట్‌లీ గొడవలతోని హిందువులను అణిచివేసి, ముస్లింలకి పెద్దపీట వేసి కమ్యూనల్ రైట్స్ జరుగుతూ ఉన్న రాష్ట్రంలో అభివృద్ధే లేని రాష్ట్రం ఈరోజు అభివృద్ధిలో ఎలా ఉందో చూసాం. అదలా కొనసాగుతూ వెళ్తేనే అది అభివృద్ధి చెంది దేశాభివృద్ధికి అదొక కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో, మరి యోగి గారిని గనక తప్పించినట్టయితే, యోగి గారిలాగా దాన్ని నడపగలిగే శక్తి, సామర్థ్యం, చరిష్మా ఉన్న నేత ఉంటే ఆయనను కేంద్రానికి తీసుకొస్తారు. ఒకవేళ లేదనుకోండి, నచ్చినా, నచ్చకపోయినా ఆయన అవసరం ఉన్నా సరే యూపీకే ఆయనను పరిమితం చేయాల్సుంటుంది. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఇది మనం ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాం. మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. హ్మ్. సో, వాటెవర్ ద కేస్ యోగి గారు రావాలని అందరూ అనుకుంటున్నారు. బట్ పరిస్థితులు దానికి అనుకూలంగా ఉన్నాయో లేదో మనకి తెలీదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మూడ్ ఆఫ్ ద నేషన్, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ కాంగ్రెస్ ఫండెడ్ అనను కానీ కాంగ్రెస్‌ని ఎలివేట్ చేయడానికి తప్ప ఈ సర్వేలో ఎటువంటి నిజానిజాలు లేవు. దీని ఆధారంగా ఓట్లు పడవు. అసలు ఓట్లు పడేలాగా కూడా వీళ్ళు సర్వే చేయలేదు. ఇదంతా కూడా ఒక పైకి చూపించే ఒక జిమ్మిక్ అంటారా? అంటే 100% లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించి ఒక ప్రయత్నం చేశారు అంటారా? 100కి 100%. 100కి 100% అంతే తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ సర్వేలో యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి ఎక్కువొస్తాయని అన్నారో, అసెంబ్లీది ఎందుకు చెప్పలేదు?
ఊహాజనితమైన లోక్సభదే మీరు చెప్పినప్పుడు జరగబోతున్న అసెంబ్లీది చెప్పాలి కదా! అసెంబ్లీది ఎందుకు చెప్పలేదు? సో, అంటే నేను చెప్తున్నాను గదండీ! ఇది జనాలని ప్రభావితం చేయడం. అవునన్నా, కాదన్నా సీజేపీ ప్రొటెస్ట్ ద్వారా బీజేపీ ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. ఆ ఒక అడుగు వెనక్కి వేయడంతోనే ఏమైంది? బీజేపీ క్యాడర్ కానివ్వండి, బీజేపీని సమర్థించే వాళ్ళు కానివ్వండి, మొత్తం అంతా గూడా వాళ్ళ మొరాల్ చాలా డౌన్‌లో ఉంది. ఆ మొరాల్ డౌన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి సర్వే వస్తే అది ఇంకెంత డౌన్ అవుతుంది? సో, దాన్ని ఏంటంటే అలా డౌన్‌లో ఉంచే ప్రక్రియలో భాగంగానే ఈ సర్వే చేశారు. మీరు గమనించినట్టయితే ఇదే టైంలో రాహుల్ గాంధీ ఛాత్రోంకి గూంజన్ సరే అది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? ఏంటనేది సెకండరీ. బట్ నరేటివ్ పరంగా రాహుల్ గాంధీ ఏమో ఛాత్రోంకి గూంజన్ చేస్తుంటే వీళ్ళు చూడండి ఇంకా ఇలాగే ఉంది పరిస్థితి అనేలా బీజేపీ వాళ్ళని ఇంకా బలహీనపరచాలనే కానీ ఐ రియల్లీ డోంట్ థింక్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా అలా ఉందని నేను అనుకోవట్లేదు. రైట్. సో, ఇది నమ్మాల్సిన అవసరం లేదు. యూపీలో 100% బీజేపీ సంపూర్ణమైన ఆధిక్యంతోనే అధికారంలోకొస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి. నమస్తే.